హాయ్ అండి. ఈరోజు మోడల్ బ్లౌజు కట్ వర్క్ పెట్టి మోడల్ పెట్టమన్నారు. కట్ వర్కే పైపింగ్ వస్తుంది అనమాట. చూడండి, ముందు బ్లౌజు తీసుకొని, ఇది పెద్ద సైజు బ్లౌజ్ అనమాట. మొత్తం నడుము కొలుచుకోవాలి. తర్వాత మనం లైనింగ్ తీసుకొని ఈ విధంగా వేస్టేజ్ తీసేసి మళ్ళీ నడుము పట్టీ కోసం ఎక్స్ట్రా వన్ లైన్ వేసుకోవాలి. తర్వాత జాకెట్ పొడవు చూడండి, ఈ విధంగా జాకెట్ ఇట్లా విధంగా పట్టుకొని దీని మీద పెట్టి పొడవు ఖర్చు రెండు కలిపి పెట్టుకోవాలి. చూడండి, పొడవు ఎంత ఉందో చూసుకొని అటు కూడా అంతే పొడవు వచ్చేటట్టు పెట్టుకోవాలి. చూడండి, 15.5 ఇట్లాగా డాట్ పెట్టుకొని వన్ లైన్ గీసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నమాట. ఈ విధంగా తీసుకొని మనం నెక్ వచ్చేసి 2.5, షోల్డరు బ్లౌజుకి ఎక్కువ ఉందండి. షోల్డరు ఆది బ్లౌజ్కి దానికి చూసుకొని మనం పెట్టుకోవాలి. 3.5 ఉంది, ఇట్లాగా 3.5, చంకదింపు 6, ఇట్లా షోల్డర్ వైపు ఎంత ఉందో అట్లాగే కింద చంక దగ్గర కూడా అంతే ఉండే విధంగా చూసుకోవాలి. మనకి నడుము సైజు వచ్చేసి 34ని ఇట్లాగ 4 భాగాలు చేసుకొని ఇట్లాగ మనం ఇట్లా టేప్తో చేసుకుంటే ఒక్కొక్క పాయింట్తో సహా మొత్తం వస్తుందండి. అందుకని పాయింట్లో నేను ఇట్లాగ టేపును మడతేస్తాను అనమాట. చూడండి, ఈ విధంగా అసలు 1 ఇంచు వెనకమాల టక్సుల కోసం 2.5 ఇంచీలు ఖర్చు పెడుతున్నానండి. దీనికి ఖర్చు ఎక్కువ పెట్టమన్నారు. చూడండి, పైన ఎంత ఉందో అంతకి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి, పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి. ఇక్కడ టక్స్తో కలిపి మొత్తం ఎంత ఉందో చూసుకొని దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. ఇక్కడ మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 2.5 ఖర్చు పెట్టుకోవాలి. చూడండి, తర్వాత నడుము ఎంత ఉందో చూసుకొని నడుము చూడండి ఇట్లా పెట్టుకొని అసలు ఖర్చు గీసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర కింద కూడా 2.5 ఇంచీలు, పైన 2.5, కింద 2.5 పెట్టుకున్నాము. ఇక్కడ కింద వైపు 3 కూడా పెట్టుకోవచ్చండి. వేసుకునే వాళ్ళు అయితే కస్టమర్ని బట్టి పెట్టుకోవాలన్నమాట మనము. చూడండి, తర్వాత చంకదింపుకి స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా అసలుకి ఖర్చుకి చూడండి, ఈ విధంగా ఖర్చుకి ఒక లైన్ డ్రా చేసుకొని చంక రౌండ్ అనేది ఇక్కడ నుంచి పైకి 1.5 డాట్ పెట్టుకొని పైనుంచి 1 అంగుళం కిందకి పెట్టుకొని ఈ విధంగా రౌండ్గా గీసుకోవాలన్నమాట. ఖర్చు దగ్గర అనేది ఎండ్ అవ్వాలి ఆ క్రాస్ అనేది. తర్వాత ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకొని తీసేయాలన్నమాట. మనం నెక్ కట్ చేయట్లేదు, కట్ వర్క్ పెట్టి డిజైన్ పెడుతున్నాం కాబట్టి ఈ విధంగా కట్ చేసుకొని చంక రౌండ్ తర్వాత ఖర్చుకి ఒక కట్ పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నామండి. మనం హ్యాండ్స్కి వేరే క్లాత్తో కట్ చేయాలన్నమాట. అందుకని ముందు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాము. ఈ విధంగా షోల్డరు చంక వైపు ఈ విధంగా స్ట్రైట్గా వచ్చే విధంగా ఇట్లాగా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని మనం మొత్తం డ్రాయింగ్ ఎలా అయితే ఉందో అలాగ సేమ్ డ్రాయింగ్ పెట్టుకొని ఇక్కడ నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర మనం ఖర్చు దగ్గర ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం డ్రా చేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్లో చూడండి ఇట్లా ఎట్లయితే ఉందో మొత్తం అట్లాగా డ్రాయింగ్ వేసేయండి. బ్లౌజ్ పక్కన నుంచి ఆనిచ్చి ఇట్లాగా గీసుకోవాలన్నమాట. ఖర్చు దగ్గర కూడా ఒక డాట్ పెట్టుకోవాలి.
చంక లోపలికి 1.5 ఇంచ్ ఇట్లాగా క్రాస్ తీసుకోవాలన్నమాట. క్రాస్ తీసుకొని మనం ముందు ఉక్సులు పట్టి ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి వైపు ఖర్చుతో సహా నెక్ అనేది ఎంత ఉందో మొత్తం చూసుకోవాలి. 9 ఇంచీలు వచ్చిందండి మనకి. 9కి 2 ఇంచీలు తగ్గించుకొని 7 ఇంచీలు పెడుతున్నాం అన్నమాట. 7 ఇంచీలు పెట్టి మన బ్యాక్ నెక్ లూజు ఎంతైతే పెట్టుకున్నామో అంతే 2.5 దగ్గర పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని మనం రౌండ్ కట్ వర్క్ పెడుతున్నామని ఇక్కడ నేను మామూలుగా రౌండ్ గీసాను. కట్ వర్క్ పెట్టి తర్వాత కట్ చేస్తామన్నమాట బకరంతో. తర్వాత ఉక్సులు పట్టి దాకా అసలు 1 ఇంచ్ మధ్యలో టక్సుల కోసము ఖర్చు కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడితే సరిపోతుంది. అక్కడ నుండి 2.5 ఇంచీల దగ్గరగా డాట్ పెట్టుకొని ఆ 2.5 ఇంచీల మీద షేప్ పొడవు అనేది చూడాలన్నమాట. మనము షేప్ పొడవు అనేది అక్కడికి చూడాలి 2.5 ఇంచీల దగ్గర. అట్లా తర్వాత స్ట్రైట్గా లైన్ గీయాలి. తర్వాత షేప్ అనేది మనం ఎంత లూజ్ ఉందో అది బ్లౌజ్కి చూసుకొని ఎంత పెట్టాలి. ఇక్కడ నేను 2.5 పెట్టాను. నడుము వైపు కూడా 2.5 ఇంచీలు తీసుకొని ఇట్లాగా స్ట్రైట్గా అనేది దానికి అనేది డ్రా చేయాలన్నమాట. అంతేనండి. తర్వాత కట్ చేసుకుందాము. ఇక్కడ నేను నెక్ అనేది కూడా కట్ చేయడం లేదు, కట్ వర్క్ పెడతాము. తర్వాత బకరం అనేది తిప్పేయాలి కాబట్టి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ మనం ఖర్చు దగ్గర కూడా షేప్ దాంట్లో ఉండేటట్టుగా చూసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. చూడండి కింద వైపు కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. తర్వాత మనం ఖర్చు దగ్గర ఒక ఘాటు, తర్వాత షేపుల దగ్గర ఘాట్లు, తర్వాత ముందు వైపు షేప్ కోసం 1.5 ఇంచుల పైకి ఇక్కడ ఒక ఘాటు, తర్వాత చంకలో ఒక ఘాటు. మనం ఇవనేది టక్సులు పెడతాం కదా, షేపు టక్సులు, వాటి కోసం అనేది మనం గుర్తుపెట్టుకున్నాం అన్నమాట. ఇట్లా పెట్టుకుంటే మనకి ముందు ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాము. నేను కింద వైపు ఫ్రంట్ పార్ట్కి 2.5 పెట్టాను కాబట్టి ఇక్కడ 1 అంగుళం అనేది ఖర్చు కోసం యాడ్ చేసి 3 అంగుళాలు పెట్టుకున్నాం అన్నమాట. మధ్యలో షేప్ కోసం 2.5, పావు తక్కువ 4 దగ్గర 2.5 ఇంచీలు అన్నమాట. ఈ విధంగా 2.5. లాస్ట్లో వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లో 2.5 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 1 అంగుళం ఖర్చు కలిపి పెడితే 3 అంగుళాలు అన్నమాట. అట్లాగా 3 అంగుళాలు అనేది సరిపోతుంది. అదే ఫ్రంట్ పార్ట్లో 3.5 పెట్టుకున్నాం అనుకోండి నడుము వైపు, ఇక్కడ అనేది 3 పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ అనేది 3.5 పెట్టుకోవాలన్నమాట. అక్కడ పెంచితే ఇక్కడ తగ్గించాలి, ఇక్కడ తగ్గిస్తే అక్కడ పెంచాలన్నమాట. అట్లాగా షేప్ బెల్ట్ అనేది చూడండి ఇట్లా కట్ చేసుకొని ముందు వైపు అనేది ఒక టక్స్ పెట్టుకోవాలి. తర్వాత ఆ షేప్ బెల్ట్ తీసుకొని మిగిలిన క్లాత్లో ఇంకోటి మందం కోసం కట్ చేసుకుంటున్నాము. ఈ విధంగా సమానంగా అనుకొని ఈ విధంగా షేప్ బెల్ట్ పరుచుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. మనం మందం కోసం 2, 3 దాకా వేసుకోవచ్చు. చూడండి బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్ కట్ చేయలేదు ఇంకా. తర్వాత శారీ పీస్ తీసుకొని శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ ఫ్రంట్ కట్ చేశానండి. హ్యాండ్స్ అనేది బుట్ట చేతులు పెట్టమన్నారు, ఆ క్లాత్ను పట్టి తర్వాత కట్ చేస్తాను. తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఇట్లా కట్ చేసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ అయితే ఎంత పొడవు ఉందో అంత 1.5 ఇంచ్ ఉండేలాగా బకరం తీసుకొని ఇలా 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా మనం కట్ వర్క్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. బకరం మీద నేను పెన్నుతో ఈ విధంగా గీస్తున్నాను. ఇది అనేది నా కట్ వర్క్ కోసం నేను విక్స్ డబ్బా ఉంటుంది కదా దాంతో గీస్తున్నాను. చూడండి ఈ విధంగా పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా
మీడియం సైజులో ఉండేవి కట్ వర్క్ అనేది పైకి లెగకుండా ఉంటుందన్నమాట. మీడియం షేప్లో ఉండేవి చూడండి. ఈ విధంగా మొత్తం కట్ వర్క్ డ్రా చేసి 2 పీసులు వస్తాయి అన్నమాట. అటువైపుకి ఒకటి, ఇటువైపుకి ఒకటి. ఈ విధంగా మొత్తం కట్ వర్క్ డ్రా చేయాలి. చూడండి, ఆ చివరి నుంచి ఇట్లాగా ఇది జాకెట్ అయితే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు తీసుకోవాలన్నమాట. పైనుంచి కట్ వర్క్ నడుము దాకా వస్తుంది అన్నమాట. మళ్ళీ ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసి ఎక్స్ట్రా గీసుకొని కట్ చేసుకోవాలి. మనం ఇది అయితే ఎట్లయితే ఉందో అట్లా జాగ్రత్తగా మలుపు తిప్పుకుంటూ చూడండి, ఇట్లా జాగ్రత్తగా కోపులు చివర్లు అనేవి చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. చూడండి, ఈ విధంగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మొత్తము. చూడండి, ఇట్లా ఎక్స్ట్రా మరీ ఎక్కువ ఉంచకుండా ఎక్స్ట్రా తీసేసి మధ్యలో జాయింట్ అనేది ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మొత్తం కట్ చేసుకున్న తర్వాత 2 పీసులు అవుతాయి కదా. ఇక్కడ నెక్ దగ్గర చూడండి, నెక్ దగ్గర స్ట్రైట్గా అటొకటి ఇటొకటి వేసుకుంటాం అన్నమాట. చూడండి, ఇట్లా ఒకటి నెక్ దగ్గర స్ట్రైట్గా అనమాట. నెక్ దగ్గర నుంచి కింద వైపు నడుము వైపు దగ్గర ఇట్లాగా వచ్చి మధ్యలో వేరే క్లాత్, నడుము అనేది వేరే క్లాత్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేద్దాము. ఫ్రంట్ నెక్ కూడా కట్ వర్క్ ఏమన్నమాట. నెక్ అనేది 2.5 పెట్టుకొని పొడవు ఎడంగుళాలు, ఇక్కడ కింద లూజు కూడా 2.5 పెట్టాను. ఈ విధంగా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. తర్వాత లోపల నెక్ అనేది రౌండ్ గీసేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా రౌండ్ నెక్ గీసుకొని ఇప్పుడు రౌండ్ నెక్, ఆ నెక్ పక్కనే ఒక 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ దాకా చూడండి, 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇట్లా 1/2 ఇంచ్ ఇట్లాగా రౌండ్గా స్ట్రైట్గా అది ఎట్లా నెక్ ఎట్లా అయితే ఉందో దానికి రౌండ్గా 1/2 ఇంచ్ మీరు గుర్తులు పెట్టుకొని రౌండ్గా గీసేయండి. చూడండి, అక్కడ నుంచి మనం షోల్డర్ మీద నుంచి ఈ విధంగా 6 అంగుళం గీసాం కదా, అక్కడ నుంచి కట్ వర్క్ అనేది గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, ఈ విధంగా గీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆ చివరి నుండి ఈ చివరి దాకా నెక్ మొత్తం గీసుకొని ఫ్రంట్ నెక్ అన్నమాట. ఈ విధంగా గీసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను చూడండి.